హలో అండి. అందరికీ హ్యాపీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. రాత్రి ఫంక్షన్కి వెళ్ళండి, అందరూ తలలో పూలు పెట్టుకుంటారు కదండి. అతను అయితే నాకు స్వీట్గా తయారు చేసి ఇచ్చారండి. కానీ చాలా బాగుందండి. అది ఎలా తయారు చేశారో ఈ వీడియోలో చూడండి. మొత్తం ఒక పెద్ద ఐస్ మొక్క అయితే దాని మీద పెట్టుకున్నాడండి, ఒక టేబుల్ మీద. దాని మీద బాగా మరగపెట్టిన పంచదార డ్రాప్స్ అయితే వేసాడండి. వేసి కాసేపు ఉన్నాక మన కూరగాయలు తరుముకునేది ఏదో ఉంటుంది కదండి, అది తెచ్చి కింద నుంచి ఒకటి తీసి దాని మీద వేసి టపా టపా కొట్టి ఆ స్వీట్ మీద పడేందాక పెట్టేదండి. పక్కన మిరియాలు, తర్వాత చాలా రకాల పువ్వులు అన్నీ ఉన్నాయండి. కాసేపు మొత్తం అన్నీ పైన అన్నీ ఏయో రకరకాలు వేసాడండి ఐటమ్స్. ఆ పేర్లు కూడా నాకు తెలియడానికి, వాళ్ళకి ఏమో హిందీ, నాకేమో తెలుగు. వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. సరిపోయింది ఇద్దరికి. సరే, ఏం కావాలని అడిగాడండి. మంచి ఉంటే ఏ ఫ్లవర్ కీతాయేది అన్నాడు. మంచి నీకు నచ్చింది ఊరా బావన నాకు వచ్చిన భాషలు అనేసానండి. మొత్తం మీద ఒక ఫ్లవర్ తీసుకుని నాకు ఇచ్చేసాడు. ముందు తిన్నానండి, తీయగా తేనిలా ఉంది. ఇంకోటి చేయి భయ్యా అంటే, సరే ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చాక నీకు ఇస్తాను భయ్యా, స్పెషల్గా చేస్తాను, నువ్వు వీడియోలో పెడుతున్నావు కదా ఏదో అన్నాడండి. అని నాకు నచ్చిన ఫ్లవర్ కాకుండా ఆయనకి నచ్చిన ఫ్లవర్ ఒకటి తీసుకుని అది మళ్ళీ పంచదార డ్రాప్లు అందులో పెట్టుకుని మొత్తానికి పోతే 5-6 ఇచ్చాడండి. కానీ ఎలా ఉన్నది తీసే పువ్వులు తినడం ఏంట్రా బాబు అనుకున్నా, కానీ తిన్నా తెలిసింది పువ్వులు కూడా మధురంగా ఉన్నాయండి. మొత్తాన్ని పట్టుకుని చూశానండి, అటు ఇటు చూసారా, అదంతా పంచదార డ్రాపు, చిన్న పువ్వు నోట్లో ఎత్తుకుంటే తీయగా కరిగిపోయింది.